నేటి పునీతులు పునీత మార్టీనమ్మ గారు. Angelus Domini nunciavit Maria. కుమారా అబ్షాలోము, నీకు బదులుగా నేను ప్రాణము కోల్పోయిన ఎంత బాగుగా నుండెది. మంగళవారం, జనవరి 30, 2024. మొదటి పట్టణం, సామ్యూల్ రెండవ గ్రంథము 18వ అధ్యాయం 9, 10, 14, 24, 25, 30 మరియు 19వ అధ్యాయం 3 వచనాలు. ఆ దినములలో అబాలోము అడవిలో దావీదు అనుచరులకెదురు పడెను. అతడు ఒక కంచర గాడిద నెక్కి వచ్చుచుండెను. ఆ గాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టుకొమ్మల క్రిందుగా సోగిపోయెను. అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగియున్న సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడ్జొచ్చెను. అత్తెక్కిన గాడిద కదలిపోయెను. అప్పుడొక సైనికుడు అబ్షాలోమును చూచి యోవాబుతో, అబ్షాలోము సింధూరము నుండి వ్రేలాడుచున్నాడు అని చెప్పెను. యోవాబు ఇప్పుడు నీతో కాలయాపనము చేయనేలని పల్కి 3 బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వ్రేలాడెడి అబ్షాలోమును గుండెలో పొడిచెను. దావీదు నగర జంటగుమ్మముల నడుమ కూర్చుండి ఉండెను. నగరమునకు కావలి కాయువాడు గుమ్మముపై బురుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకుని పారజూడగా, ఒంటరిగా పరుగెత్తు కొనివచ్చు వాడొకడు కంటపడెను. వెంటనే అతడు రాజుకా సంగతి విన్నవించెను. రాజు, అతడు ఒంటరిగా వచ్చుచుండెనేని మేలి వార్త కొనివచ్చుచుండును అనెను. అంతలో ఆ పరుగిడు వాడు దగ్గరకు వచ్చెను. రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలువుము అనెను. అతడట్లే తొలగి నిలచెను. అంతట కూపీయుడు వచ్చి, ప్రభువుల వారికి శుభము. దేవర మీద తిరుగబడిన వారిని రూపుమాపి అవే నేడు నీ తరపున శత్రువులపై పగ తీర్చుకొనెను అని పలికెను. రాజు, కురుడు అబ్షాలోమునకు కుశలమేగదా అని ప్రశ్నించెను. కూపీయుడు, రాజు శత్రువులకు, రాజుపై తిరుగబడి అతనికపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుచు వానికి పట్టిన గతియే పట్టునుగాక అనెను. ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మము మీది గదిలోకి వెళ్లి శోకము పట్టజాలక, హా కుమారా అబ్షాలోము, నా కుమారా అబ్షాలోము, నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయిన ఎంత బాగుగా నుండెడిది. హా కుమారా అబ్షాలోము అని విలపించెను. దావీదు అబ్షాలోము కొరకు విలపించుచున్నాడని యోవాబు వినెను. రాజు ఆ రీతిగా శోకించుచుండుటచే సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను. ఇది ప్రభువు వాక్కు.